ఉగాది పండుగ వేళ రాష్ట్ర యువతకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 10,060 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఉద్యోగార్థులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్ పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఇకపై ప్రతి ఉగాదికి ఉద్యోగాల పండుగనని వెల్లడించారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. రాష్ట్ర యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ ప్రకటిస్తున్నామంటూ 10,060 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ను ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. జాబ్ క్యాలెండర్లోని పోస్టులతో పాటు వాటి భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారో ముందుగానే ప్రకటించారు. మొదట ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి మే 15న ఈ ప్రకటన వెలువడనుంది. 90 గ్రూప్ 1 పోస్టులు, హోంశాఖలో 2,778 పోస్టులు, ఇతర శాఖల్లో 928 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్ జారీ కానుంది. 750 గ్రూప్ 2 పోస్టులు, 503 ఏఈఈ పోస్టులు, ఇతరత్ర 506 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పాఠశాల ఇంటర్మీడియట్ విద్యకు చెందిన 3,004 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్ జారీ కానుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే కూటమి సర్కార్ 16,000 డిఎస్సీ పోస్టులు భర్తీ చేసింది. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తామన్న లోకేష్ ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్లో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుని అలర్ట్స్ పొందవచ్చని సూచించారు. ఇక నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.